95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధత, ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్షించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి ఒకరిద్దరు పెద్దలు, రాష్ట్ర కమలనాథులు తరలివచ్చారు. పలువురు ముఖ్యులు డుమ్మా కొట్టారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నుండి 9,71,134 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. లక్ష్మీ బ్యారేజీ మరియు సమ్మక్క బ్యారేజీల నుండి వరద ప్రవాహం నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. గాజుల రామారంలో వర్షం తాకిడికి కాలనీలు జలమయమవుతున్నాయి. గత 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గాజుల రామారం సర్కిల్లోని ఓక్షిత ఎంక్లేవ్ కాలనీ జలమయంగా మారింది. కాలనీలోని రోడ్లన్నీ పూర్తిగా వరద నీటితో నిండిపోయి ఇళ్ల సెల్లార్లోకి భారీగా నీరు చేరింది. మేడ్చల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని నాగారం కీసర ప్రధాన రహదారిపై వర్షపు నీరు మోకాళ్ల లోతు ప్రవహిస్తోంది. మున్సిపల్ మరియు ట్రాఫిక్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రజాసింహ గర్జన భారీ బహిరంగ సభ పోస్టర్లను మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు ఆర్సీవై టీం సభ్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకుడు ఉత్తన్న, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చేనేత రాష్ట్ర అధ్యక్షులు వీరభాస్కర్, రమేష్ నాయుడు పాల్గొన్నారు. అనంతపురంలోని రామచంద్రనగర్లో ఉన్న పవిత్ర హైపర్ మార్ట్ ఎదురుగా 2 ఎద్దుల కొట్లాటలో 4గురికి గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎద్దుల కొట్లాటతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏలూరు జనసేన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రభుత్వం జీవో నెంబర్ 16ను తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ రైఫిల్ షూటింగ్ KLUలో కాంస్య పథకం సాధించి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న విద్యార్థి మద్దినేని ఉమామహేష్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. పలు క్రీడా సంఘాలు, తల్లిదండ్రులు, బంధువులు సాదర స్వాగతం పలికారు. అనంతపురం గుంతకల్లు పట్టణంలోని హనుమాన్ కూడలిలో మట్కా జూదం నిర్వహిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1.15 లక్షల నగదు స్వాధీనం చేసుకుంటున్నట్లు 1వ పట్టణ CI రామసుబ్బయ్య తెలిపారు. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి మూసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలీసులు రహదారులను మూసేశారు. మూసీ ఉధృతికి అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో బీబీనగర్ మండలం, రుద్రవెల్లి, పోచంపల్లి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరూ మూసీ వాగు దాటొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలో ఉన్న కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో కడెం ప్రాజెక్టు 13 గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులకు 7.603 TMCలుగా నమోదైంది. ప్రస్తుతం నీటి మట్టం 696.600 అడుగులు నుంచి 6.100 TMCలలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో కన్వీనర్గా మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నియమితులైన అనంతరం తొలిసారిగా ఖమ్మం వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జిల్లా పార్టీ కార్యాలయంకు వచ్చిన పొంగిలేటి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు లేకుండా పనిచేయాలన్నారు. వాలంటీర్ల వ్యవస్థ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. పెళ్లిళ్లు, విడాకులు, అక్రమ సంబంధాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వాలంటీర్, పవన్ అంటూ సెటైర్లు వేశారు. తిరుపతి వెంకటగిరిలో చేనేత నేస్తం పథకం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లా జామండ్లపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న 2 పాదచారులను ద్విచక్ర వాహనం వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో యాస రాంబాబు అనే యువకుడు మృతి చెందాడు. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాడికి గురైన గిరిజన యువకుడు నవీన్ కాళ్లు కడిగి దళిత గిరిజనులపై తనకున్న చిత్తశుద్ధిని ప్రదర్శించుకుంటాడా అంటూ బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ ప్రశ్నించారు.
గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుందూరులోని గంజాయి అమ్ముతున్న 4 యువకులను తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో దాడి చేయగా 4 యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 60,000 విలువైన 1.40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు వనిత, సురేష్ ప్రారంభించారు. హోంశాఖ మంత్రి తానేటి వనిత, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు పాల్గొన్నారు. మల్కాజ్గిరి పరిధిలోని మౌలాలి గ్రీన్ హిల్స్ కాలనీ వద్ద ఉన్న ఒక పెద్ద వృక్షం కూలి రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై పడింది. ఘటనలో ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన స్పందించారు. డిఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సర్దుబాటు చర్యలు చేపట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సీరియస్ అయ్యారు. పవన్ రాజకీయ అజ్ఞాని కావడంతో వాలంటీర్ల మీద విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్కు తనపై, తన పార్టీపై నమ్మకం లేదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.